ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు నేను వర్కౌట్ చేస్తున్నాను వీక్లీ షెడ్యూల్, నేను ఒక వీక్లీ షెడ్యూల్ చెప్తాను. ఆబ్వియస్లీ చాలా వరకు యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను మార్నింగ్ టైం జిమ్కి వెళ్తున్నాను. ఫుడ్ ఇన్ ద సెన్స్ మీరు రైస్ తీసుకోండి, రైస్ లోపల ఎగ్ వైట్ తీసుకోండి, లేదంటే ఆమ్లెట్ కూడా నార్మల్గా ఎక్కువగా ఆయిల్ ఏం పెట్టకండి, ఆమ్లెట్ తీసుకోండి. లేదంటే బాయిల్డ్ ఎగ్ ఉన్నా కూడా చాలా మిల్క్ అనేది తాగండి, ఐదర్ బనానాస్ అనేది తినండి, ఐదర్ ఓట్ షేక్స్ అయినా. సో హలో గైస్ అందరికి. సో అందరు ఇట్లా రూమల్ని. సో ఈరోజు మంచి కంటెంట్ అనమాట, లో బడ్జెట్ డయట్ ఎట్లా మీరు మెయింటైన్ చేయగలుగుతారు. సో అయితే మీ వీక్లీ షెడ్యూల్ అయినా సరే, లేదంటే మీ మంత్లీ షెడ్యూల్ అయినా సరే. సో ఇది కంప్లీట్ గా మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండేది కాబట్టి. సో ఏంటంటే దానికన్నా ముందు నేను మాక్సిమం థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సో ఎప్పటి నుంచో వీడియోస్ చేస్తున్నాను, సో ఎవరి సపోర్ట్ లేకుండా, బట్ ఒక 100 సబ్స్క్రైబర్స్ అని వచ్చారు. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎవరైతే సపోర్ట్ చేసినారో సో ఇంకా సపోర్ట్ చేయండి. నేను డెఫినెట్లీ ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ కైండ్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తాను. సో ఇక అంతే ఇక. సో ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ ఇక వీడియో గురించి చెప్పేస్తున్నాను. సో ఏంటంటే ఫస్ట్ థింగ్ డయట్ అనేది ఎలాంటి దాంట్లో ఫిట్నెస్ అంటే మీరు బల్క్లో చేయాలన్నా కూడా మీకు డయట్ ఇంపార్టెంట్. మీ బాడీని స్టెడెడ్గా ఫామ్ చేయాలన్నా కూడా మీ యొక్క డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఫర్ సపోజ్ ఒక బిగినర్ ఉన్నారు, సో వాళ్ళకి ఏంది డౌట్, సో నేను ఎక్స్పెన్సివ్ ఫుడ్ తీసుకుంటే మనకి మంచి ఫామ్ వస్తుందా మన బాడీకి, లేదంటే నార్మల్గా డైలీ కైండ్ ఆఫ్ అంటే ఇంట్లో తినే ఫుడ్ కంటిన్యూ చేస్తే మనకి మంచి ఫామ్ వస్తుందా మన బాడీకి అని ఒక డౌట్ అయితే వస్తుంది, రైట్? సో నేనేం చెప్తున్నా అంటే మీరు చేసే డయట్ ఏదైతే ఉంది కదా, అది మీరు ఎంత కాస్ట్లీ పెడుతున్నారు అది చాలా వరకు అది రాంగ్. అది మీరు ఏంటంటే మీ యొక్క బాడీ లోపల ఎంత ప్రోటీన్ దొరుకుతుంది, మీరు ఎంత డిసిప్లిన్గా మీ యొక్క డయట్ని ఫాలో చేస్తున్నారు, సో ఎంతవరకు మీ క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, ఎంతవరకు మీ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది మీకు ఏమంటారు అర్థమై ఉండాలి. అప్పుడే మీకు ఒక మంచి రిజల్ట్ చూపిస్తుంది. సో బెటర్ రిజల్ట్స్ అనేది అప్పుడే ఫామ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు నేను వర్కౌట్ చేస్తున్నాను వీక్లీ షెడ్యూల్, నేను ఒక వీక్లీ షెడ్యూల్ చెప్తున్నాను. ఆబ్వియస్లీ చాలా వరకు యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను మార్నింగ్ టైం జిమ్కి వెళ్తున్నాను. ఓకే, నేను మార్నింగ్ లేచి సో ఐదర్ 2 బనానాలు ఏదో ఒకటి తినేసి, అది లైట్ ఫుడ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే మార్నింగ్ లేచి ఎంప్టీ స్టమక్తోనే వర్కౌట్ చేస్తే ఏమంటే మన బాడీలో స్టామినా అనేది ఉండదు కదా. సో లైట్గా ఫుడ్ తీసుకోండి, 2 బనానాస్, దానికంటే ఎక్కువ ఏమొద్దు. మొత్తం వర్కౌట్ చేసే ముందే మీరు మొత్తం గుప్పలుగా తినేస్తే మీకు వామిట్ వచ్చేస్తుంది. సో ఇది మెయిన్లీ. సో ఒక 2 బనానాలు తిని వర్కౌట్ చేసినాం. వర్కౌట్ అయిపోయిన తర్వాత ఒక 1-2 అవర్స్ 2.5 అవర్స్ వర్కౌట్ చేసి కొంచెం సేపు తర్వాత ఒక 5 to 10 minutes తర్వాత నేను వాటర్ తాగుతాను. ఎందుకంటే వాటర్ అనేది మీరు వర్కౌట్ చేసిన నెక్స్ట్ టైమే అంటే నెక్స్ట్ సెకండే తాగకూడదు. బికాస్ మీ బాడీ అనేది ఆ టైంలో మీ యొక్క మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టైర్డ్ ఉండడం వల్ల మీకు ఆయాసం, సో సఫోకేషన్ ఉంటుంది. సో సఫోకేషన్ ఉండడం వల్ల మీరు ఎప్పుడైతే వాటర్ తాగుతారో మీకు ఏమంటారు మీ లంగ్స్ కూడా మీకు డెఫినెట్లీ పెయిన్ వస్తుంది. సో అవన్నిటిని అవాయిడ్ చేయాలంటే నార్మల్గా మీరు ఒక 5 to 10 minutes వరకైనా కొంచెం రిలాక్స్ అవ్వండి, బ్రీత్ తీసుకోండి. సో ఆ తర్వాత మీరు వాటర్ తాగండి, అప్పుడు బెటర్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డయట్. సో 2 బనానాస్ తిన్నాం మార్నింగ్ వర్కౌట్కి వెళ్ళే ముందు. అండ్ వర్కౌట్ చేసిన తర్వాత ఏంది, ఐదర్ నేను ఒక సలాడ్ ఇన్ ద సెన్స్ ఐదర్ కీరాస్ అంటే మిక్సెస్. సలాడ్ అంటే ఒకటే ఉంటుంది కదా వెజీస్ లెక్క. సో సలాడ్ లోపల లీఫీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఏమంటే టమాటోస్, సో లోపల ఇంకా డ్రై ఫ్రూట్స్ కంటివి. సో అలాంటివి ఎప్పుడైతే తీసుకుంటారో అది బి వితౌట్ కుకింగ్. సో ఏ కుకింగ్ అంటే బాయిలింగ్ చేయకుండా, సో ఏ ఫ్రై చేయకుండా, అదే ఒకవేళ డైరెక్ట్ ఇంటేక్ చేస్తారో ఆ టైంలో దాని లోపల ఉన్న ఎవ్రీ ప్రోటీన్ అయినా సరే, విటామిన్స్ అయినా సరే, ఫ్యాట్స్, ఫైబర్స్ అనేది డైరెక్ట్గా మీ బాడీకి అనేది కన్జ్యూమ్ అయితే మీ మజిల్ అనేది గ్రో అవుతుంది. మీరు ఏదైతే వర్కౌట్ చేసినప్పుడు మీ బ్రేక్ అయిన మజిల్స్ ఉన్నాయో అవి రీబిల్డ్ అవుతాయి అనమాట, ఎక్స్ట్రా గ్రోత్ ఇస్తుంది. బట్ మీరు మ్యాక్సిమం ఒకవేళ ఫ్రై చేసుకొని తినాలనుకుంటే ఓకే తినొచ్చు, బట్ లోపల ఉన్న ప్రోటీన్స్, విటామిన్స్ అనేది అంతగా కంపేర్ చేస్తే అంటే నాన్ కుకింగ్ చేసిన ఫుడ్ ఐటమ్స్కి కుక్ చేసిన ఫుడ్ ఐటమ్స్కి కంపేర్ చేస్తే నాన్ కుక్ చేసిన ఫుడ్ ఐటమ్స్ మీకు ఎక్స్ట్రా గ్రోత్ అనేది ఇస్తుంది మీ బాడీకి. సో ఇది మెయిన్లీ గుర్తుపెట్టుకోవాలి.
సో ఇవన్నీ ఫుడ్ అనేది నేను మార్నింగ్ టైం తినేసిన. సో ఆఫ్టర్నూన్ మీల్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆఫ్టర్నూన్ అనేది ఇప్పుడు ఒక లైట్ ఫుడ్ తినాలన్నా కూడా నార్మల్గా మీరు అయితే డ్రింక్ కింద ఇప్పుడు మీరు జ్యూసెస్ అయినా సరే, లేదంటే సంథింగ్ బ్రెడ్ జామ్ అనేది కూడా మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. లేదంటే పీనట్ బటర్ అని తీసుకోండి. సో లేదంటే ఓట్స్ అవన్నీ చాలా వరకు మీకు యూజ్ అవుతుంది. లేదంటే ఇప్పుడు నార్మల్గా మీకు లంచ్ కావాలనుకుంటే ఫుడ్ ఇన్ ద సెన్స్ మీరు రైస్ తీసుకోండి, రైస్ లోపల ఎగ్ వైట్ తీసుకోండి. లేదంటే ఆమ్లెట్ కూడా నార్మల్గా ఎక్కువగా ఆయిల్ ఏం పెట్టకండి, ఆమ్లెట్ తీసుకోండి. లేదంటే బాయిల్డ్ ఎగ్ ఉన్నా కూడా చాలా ఇంపార్టెంట్. బాయిల్డ్ ఎగ్ కూడా ఉన్నా కూడా చాలా వరకు మంచిగా మీకు మీ బాడీ షేప్, మీ యొక్క మజిల్, మీ యొక్క ప్రోటీన్ అనేది కాన్స్టెంట్ లెవెల్లో వస్తుంది. సో ఇదేంటి ఓన్లీ న్యాచురల్ ఫిజిక్ కింద, న్యాచురల్ డయట్ ఇవంతా. సో ఇవన్నీ లంచ్ కిందకి వచ్చేసినాయి అనుకోండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఇప్పుడు మీరు ఒకవేళ ఫర్ సపోజ్ ఈవినింగ్ టైం జిమ్కి వెళ్ళినా కూడా ప్రీ వర్కౌట్ కింద ఏం తీసుకుంటారు, ఐదర్ ఎగ్ వైట్స్, అవన్నీ లైట్ ఫుడ్ కిందనే వస్తాయి. అంటే లైట్ ఫుడ్ కింద ఇన్ ద సెన్స్ మీరు తినే దాన్ని బట్టి ఉంటుంది. కిలోలు తినాల్సిన అవసరం ఉండదు. మీ యొక్క ఏమంటారు, మీ స్టమక్ని బట్టి మీరు వర్కౌట్ ఎంతవరకు చేస్తారో, మీకు ఎంతవరకు సపోర్ట్ ఇస్తారో వామిట్ అవ్వకుండా, సో అంతవరకే తినండి. సో ఐదర్ మిల్క్ అనేది తాగండి, ఐదర్ బనానాస్ అనేది తినండి, ఐదర్ ఓట్ షేక్స్ అయినా, అండ్ లేదంటే సలాడ్ ఇన్ ద సెన్స్ స్ప్రౌట్స్ అనేది తినండి. సో ఇవన్నీ చాలా ఉంటాయి. మీ ఇంట్లో దొరికే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. బయట ఏం ఎక్స్పెన్సివ్ కాదు కదా ఇవన్నీ, ఇంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ. సో ఇవి తిన్న తర్వాత ప్రీ వర్కౌట్ కింద ఇవంటే అన్నీ తినకండి, ఇవన్నిట్లో మీకు సరిపోయేంత వరకు. సో దాని తర్వాత వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ తాగండి. వాటర్ మెయిన్లీ చాలా ఇంపార్టెంట్. సో వాటర్ తాగేసిన తర్వాత ఐదర్ ఒకవేళ డిన్నర్ అనుకోండి. సో డిన్నర్కి మీరు రైస్ తీసుకున్న నో వరీస్, చపాతీస్ తీసుకున్న నో వరీస్. సో లోపల ఒకవేళ రైస్ తీసుకుని అనుకోండి, చికెన్ తినండి. చికెన్ అంటే కిలోలు తినకండి. సో మీకు సరిపోయేంత మీ యొక్క గ్రామ్స్, మీ యొక్క క్యాలరీస్ అనేది కంప్లీట్గా బ్యాలెన్స్ అయి ఉండాలి. సో మీ ప్రోటీన్, మీకు మంచి ప్రోటీన్ దొరకాలి దానివల్ల. సో మీకు ఎంతవరకు ప్రోటీన్ దొరుకుతుందో మీ యొక్క బాడీ కూడా అంతే మంచిగా గ్రో అవుతుంది. ఇది మెయిన్లీ. సో ఇంకా ఒకవేళ చికెన్ లేదనుకోండి, ఒకవేళ ఎగ్ వైట్స్ ఉన్నా కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్, విటామిన్స్ అన్ని లోపల ఉంటాయి కదా. సో ఇది మెయిన్లీ డయట్ ఏంది. ఒకవేళ మీకు నాన్ వెజ్ వద్దు, వెజ్ కావాలనుకుంటే లీఫీ వెజిటబుల్, సో పాలకూర, తోటకూర, రైట్. సో ఇవన్నీ చాలా వరకు మీకు యూజ్ అవుతుంది. సో అలా కూడా మీరు అది కూడా తినాలనుకుంటే మీరు కీరా, టమాటో కట్ చేసిన స్లైసెస్, సో అవన్నిటిని తినండి. చాలా వరకు నాన్ కుక్ అంటే కుక్ అవ్వని ఫుడ్ని ఒకవేళ కన్జ్యూమ్ చేయండి. లోపల ఉన్న ఎవ్రీ విటమిన్, ఎవ్రీ ప్రోటీన్ మీకు డైరెక్ట్గా మీకు ఏదైనా అంటే మీరు ఇంటేక్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా మీ యొక్క ఫిజిక్కి ఎక్స్ట్రా గ్రోత్ ఇచ్చేటట్టుగా అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది మెయిన్లీ కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్. మీరు ఎలాంటి షెడ్యూల్ అనేది వీక్లీ అయినా సరే, డైలీ అయినా సరే మీరు ఫాలో అప్ అవ్వాలి. వితౌట్ కైండ్ ఆఫ్ అంటే ఎటువంటి ఎక్స్పెన్సివ్ ఐటమ్ లేకుండా మీరు డైలీ తిన్న దాంట్లోనే మీ యొక్క ప్రోటీన్, మీ యొక్క ఫైబర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారో అనే దాని మీద నేను చెప్పినాను. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కిందకి. సో మీరు చాలా వరకు థింక్ చేయొచ్చు. సో అంటే ఇప్పుడు నేను సప్లిమెంట్ తీసుకోవడం వల్లనే, ఎక్స్పెన్సివ్ సప్లిమెంట్ తీసుకోవడం వల్లనే మంచి ఫిజిక్ గ్రో అవుతుంది అనుకుంటే అవన్నీ సెకండరీ కింద పెట్టుకోండి. ప్రైమరీ మీరు తీసుకున్న ఫుడ్ ఏదైతే డైలీ ఫుడ్స్ ఉన్నాయో, ఏదైతే హెల్దీ ఫుడ్స్ ఉన్నాయో అవి మాత్రమే మీకు మీ యొక్క మజిల్ని గ్రోత్ చేస్తాయి అనమాట. ఇది ఈరోజు కైండ్ ఆఫ్ వీడియో అనుకోండి. సో ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ కైండ్ ఆఫ్ వీడియో మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అంటే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో నార్మల్గా ఎలాంటి కైండ్ ఆఫ్ డయట్ నేను మెయింటైన్ చేయాలి, అది షెడ్యూల్ ఏదైతే డే అయినా సరే, వీక్లీ అయినా సరే, మంత్లీ అయినా సరే. సో బడ్జెట్ ఫ్రెండ్లీ కిందికి వస్తుంది ఆబ్వియస్లీగా. సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే ఆబ్వియస్లీ అర్థమే ఉంటుంది. సో అంతే ఇక. సో ఒకవేళ నచ్చితే డెఫినెట్లీ లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక అప్పటి వరకు అయితే బాయ్ అందరికీ.